గంగు కొన్ని నోములు నోస్తున్నాను కొందరు పాలు చేసిన దేవుడా మేడు నోములు నోస్తున్నాను మెడల పాలు చేసినారా శ్రీరామా రామ అలాగే మహాతల్లి కూడా అమ్మా ఈ ఆమె రాలేదు ఎందుకు వచ్చిన పాలతోటి వదినా పెద్ద వదినా పాలకీల మీ ఎంతో పాటలాడు ఉన్నాయో కొన్నాళ్ళు మీ ఎంతో గుద్దులాడుతున్నాయో ఏనుగులు మీ ఎంతో యంత్రాలాడుతున్నాయో శ్రీరామ రామ ఏనుగులు మీ ఎంతో యంత్రాలు చెప్పుతున్నాయి మా బుధును ఏనుగులు మీ ఎంతో యంత్రాలు చెప్పుతున్నాయి అమ్మా పాలకీలు మీ అంటే పాటలాడున్నాయి ఏమిటి కారణము కాలనడకలతో వచ్చిన కారణాలు అడుగుతున్నది అమరమ్మ అడిగితే అమ్మా మరదలా మా మరదలా ఈవేళ మరదలా శ్రీరామ రామ మరేం లేదమ్మా కొన్ని నోముల రోజు కొండల పాలు చేశాను మేటి నోముల రోజు నట్టలు కిడిసినాను సగమ నోముల రోజు సముద్రాల పాలు చేశాను అమ్మా అలాగే కూడా నైనా నేనేమో దేవుడా తల్లిలో నోములేరారు పిల్లలకి తెలిసిన పెద్దలు తల్లి నోసిన నోములు మట్టుకు పిల్లలకి తెలిసిన అమ్మా మీ అమ్మ నోచిన నోములు మీ అక్క పట్టిన పతాలు ఒక్కసారి నాకు చెప్పమని అడుగుతున్నది పెదమాదేవి అడిగితే పెద్దదిరా మీ అమ్మ నోసిన నోములా పెద్దదిలే మీ అమ్మ నోసిన నోములా మా అమ్మ నోసిన నోములు నువ్వు నెయ్యలేవు మా యొక్క పట్టిన పదాలు నువ్వు పట్టలేవు అయినా మా వదినా అలుదినా మా అమ్మ నోసిన నోములు నువ్వు నెయ్యలేవు మా యొక్క పట్టిన పదాలు నువ్వు పట్టలేవు గాని అమ్మా ఇంటి దేవుడు నోములు నోస్తూ అనేక సంతానం కలుగుతాను శ్రీరామ రామ నిండు దేవుడి నోములు అలాగే కూడా ఇంటి దేవుడి నోములు అయ్యానని చెప్తున్నారు చెప్తే ఇంటి దేవుడి నోములకి ఏమేమి ఉండాలని అడుగుతున్నారు అమ్మా ఇంటి దేవుడి నోములు పువ్వులు ఉండాలి పుష్పాలు ఉండాలి పళ్ళు ఉండాలి ఫలారాలు ఉండాలి మాయమ్మ శ్రీరామ రామ ఇంటి దేవుడి నోములు మాయమాయి అలా శ్రీరామ రామ